హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన పద్మ అవార్డ్స్ చూసినట్టయితే మొత్తము 132 అవార్డ్స్ అనేవి ఇచ్చారు. వీటిలో దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ మొత్తము 5గురికి ప్రకటించారు. పద్మభూషణ్ 17 మందికి, 110 మందికి పద్మశ్రీలు, మొత్తము 132 పద్మ అవార్డ్స్ను ప్రకటించారు. వీరిలో తెలుగువారు 8 మంది ఉన్నారు. ఈ 8 మందిలో తెలంగాణకు చెందిన వారు మొత్తము ఐదుగురు ఉన్నారు. వీరి మొత్తము పద్మ అవార్డ్స్కు సంబంధించిన పూర్తి వీడియోను ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను, దాన్ని చూడగలరు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వము 6గురికి శౌర్య పురస్కారాలను అందించింది. 14 మందికి ఉత్తమ సేవా పురస్కారాలు అందించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రపతి పురస్కారాలు 23 మంది తెలంగాణ అధికారులు సిబ్బంది ఎంపికయ్యారు. వీరిలో 6గురికి శౌర్య పథకాలు, 2కి అత్యుత్తమ సేవా పథకాలు, 14 మందికి ఉత్తమ సేవా పురస్కారాలు దక్కాయి. వీటిలో ఉత్తమ జీవరక్షణ పథకానికి ఒకరు ఎంపికయ్యారు. అలాగే సిబిఐ హైదరాబాదు యూనిట్ నుంచి ఒకరు ఉత్తమ సేవా పురస్కారాన్ని దక్కించుకున్నారు. పోలీసు, కరెక్షనల్ సర్వీసు, జైళ్ల శాఖ, అగ్నిమాపక దళం, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్ సర్వీసులో పనిచేసే వారికి కేంద్ర హోంశాఖ ఏటా ఈ పురస్కారాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం మొత్తము 1132 మందిని ఎంపిక చేసింది. వీరిలో తెలంగాణ నుంచి శౌర్య పథకాలు విజేతలు పడిచర్ల శ్రీనివాస్ జూనియర్ కమాండో, నీలవేణి హరీష్ జూనియర్ కమాండో, గడ్డిపోగుల అంజయ్య ఆర్ఎస్ఐ, బూర్కు సునీల్ కుమార్ జూనియర్ కమాండో, ఎండి ఆయుబ్ జూనియర్ కమాండో, పి సతీష్ జూనియర్ కమాండో. రాష్ట్రపతి అత్యుత్తమ సేవా పథకాల విజేతలు డిఎస్ చౌహాన్ కమిషనర్ పౌర సరఫరాల శాఖ, సౌమ్య మిశ్రా డీజీ జైళ్ల శాఖ. ఉత్తమ సేవా పథకాలకు ఎంపికైన వారు జాకబ్ పరిమళ హనా నూతన్ డిఐజీ, డి చంద్రయ్య అదనపు ఎస్పీ, కొక్కు వీరయ్య కమాండెంట్ 4వ బెటాలియన్ టిఎస్ఎస్పి, నరుకుల్లా త్రినాథ్ కమాండెంట్ నూకల వెంకటేశ్వర్లు ఎస్పీ, పింగళి నరేష్ రెడ్డి ఏసీపీ, శ్రీరాములు మోహన్ కుమార్ ఏసీపీ, బెల్లం జయచంద్ర ఎస్ఐ, యనుమల వెంకటరెడ్డి ఏఆర్ఎస్ఐ, గండిపూడి ఏసుపాదం ఆర్ఎస్ఐ, జంగయ్య హెడ్ కానిస్టేబుల్, మంచిరేవుల సురేందర్ రెడ్డి ఎస్ఐ. జైళ్ల శాఖలో ఉత్తమ సేవా పథకాలు విజేతలు శ్రీధర్ ఆర్కోట్టు, రామయ్య ఎడారి. సిబిఐలో ఉత్తమ సేవా పథకాలను పొందిన విజేతలు ఎన్ చిట్టిబాబు ఏసీబీ ఇన్స్పెక్టర్ హైదరాబాద్ సిబిఐ యూనిట్. ఇక సర్ఫరాజ్కు ఎన్నికల సంఘం పురస్కారం అనేది ప్రదానం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ విధానాలను అమలు చేసిన విభాగంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తెలంగాణ రాష్ట్ర సంయుక్త ముఖ్య ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ విభాగంలో అవార్డుకు అందుకున్నారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా ప్రక్షాళనలో చేసిన కృషిని గుర్తించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఒకే రోజు 2 అవార్డులను ఎంపిక అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి, రాష్ట్రపతి అత్యుత్తమ సేవా పథకానికి ఎంపికైన సీనియర్ పోలీస్ అధికారి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ గురువారం ఎన్నికల సంఘం నుంచి మరో పురస్కారాన్ని కూడా అందుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్గా అసెంబ్లీ ఎన్నికలను సజావుగా సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను ఎన్నికల సంఘం ఆయన్ను బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ విభాగంలో పురస్కారానికి ఎంపిక చేసింది. గురువారం జేఎన్టీయూలో జరిగిన ఓటర్స్ డే వేడుకలు కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇతనికి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఒకే రోజు 2 పురస్కారాలను రావడంపైన పౌర సరఫరాల శాఖ ఉద్యోగులు, సిబ్బంది చౌహాన్ను అభినందించారు. ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో తెగువ చూపిన
త్యాగాలకు గుర్తుగా కేంద్ర హోంశాఖ ఏటా సర్వోత్తమ జీవన రక్ష పథకాలను అందిస్తుంది. ఈ 3 కేటగిరీలో ఈసారి దేశవ్యాప్తంగా 31 మందికి పథకాలు ఇవ్వడానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. అందులో తెలంగాణకు చెందిన డి నవీన్ కుమార్ ఉత్తమ జీవన్ రక్ష పథకానికి ఎంపికయ్యారు. పోలీస్ డ్రైవర్ అయిన నవీన్ కుమార్ ఖమ్మం జిల్లా చీమలపాడులో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి 40 మందిని రక్షించినందుకు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఎడమ కాలుని కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన జీతం పరమేశ్వరరావు జీవన రక్ష పథకానికి ఎంపికయ్యారు. సైనిక దళాల సిబ్బంది వీరికి 6గురికి కీర్తి చక్ర, 16 మందికి శౌర్య చక్ర సహా 80 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారాలను ప్రకటించారు. కీర్తి చక్ర ప్రకటించిన వారిలో 3 శౌర్య చక్రకు ఎంపికైన వారిలో 2 మరణాంతరం ఈ పురస్కారాలను దక్కాయి. దేశంలో కీర్తి చక్ర 2వ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కాగా శౌర్య చక్ర 3వ అత్యున్నత అవార్డు. శౌర్య పురస్కారాల్లో 53 మందికి సేనా మెడల్ను ఎంపిక చేశారు. 7గురికి మరణాంతరం. సైనిక దళాలు ఇతర సిబ్బందికి చెందిన 311 మందికి రాష్ట్రపతి అవార్డులను ప్రకటించారు. 12th ఫెయిల్ సినిమా కథలో కథానాయకుడైన ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ రియల్ లైఫ్ హీరోగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఉత్తమ సేవ పథకాన్ని ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులు స్వీకరించనున్న 37 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందిలో ఆయన ఒకరు కావడం విశేషం. ఇక మనోజ్ 2005 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి, మహారాష్ట్ర కేడర్కు చెందినవారు. 1132 మంది పోలీసు పథకాలు అత్యధికంగా జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న వారికి దక్కిన మెడల్స్ ఇవి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పథకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1132 మందికి గ్యాలంటరీ సర్వీసులు పథకాలను అందజేసింది. ఈ మేరకు గురువారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 275 మంది పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, 2 ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, 102 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవ పథకాలు, 753 మందికి పోలీసు విశిష్ట సేవా పథకాలు, మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పథకాలను అందించింది. గ్యాలంటరీ పథకాలు దక్కించుకున్న 277 మందిలో అత్యధికంగా జమ్మూ కాశ్మీర్ నుంచి 72 మంది పోలీసులు, ఛత్తీస్గఢ్ నుంచి 26, జార్ఖండ్ నుంచి 23, మహారాష్ట్ర నుంచి 18 మంది, మొత్తంగా సిఆర్పిఎఫ్ నుంచి 65, సమస్తర్ సీమాబల్ నుంచి 15 మంది పథకాలను అందుకొనున్నారు. వీరిలో లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న 119 మంది, జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్న 133 మంది ఉన్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి శౌర్య పురస్కారాలు జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శౌర్య పురస్కారాలను ప్రకటించడం జరిగింది. ఇవి అత్యున్నత సేవ పురస్కారాలు. ఈ వీడియోలో వీరి గురించి మనం చర్చించుకున్నాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. పద్మ అవార్డ్స్ మొత్తం కూడా పల్లె సతీష్ క్లాసెస్ అనే ఈ ఛానల్లోనే టోటల్గా పద్మ అవార్డ్స్కు సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో తీసుకొచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.